నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి 2014 నుంచి బీజేపీ నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్న కొన్ని సెటప్స్, స్టాట్యుటరీ ఆర్ కన్వెన్షన్స్ కొన్ని ఉంటాయి. అది క్యాబినెట్ సబ్ కమిటీ అవనివ్వండి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అవనివ్వండి, జేపీసీ అవనివ్వండి, ఇలాంటి అంశాలు మొత్తాన్ని కంప్లీట్గా కనుమరుగు చేసేసి డెమోక్రటిక్ సెటప్ని ఆల్మోస్ట్ చంపేశాడు. కన్సల్టేషన్ మెకానిజం అనేది లేకుండా చేశాడు నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత. కానీ ఇప్పుడు గతి లేక గత్యంతరం లేక ఒక రెండు అంశాల మీద జేపీసీ వేసాడు. ఒకటి వక్ఫ్ ప్రాపర్టీస్, రెండోది జమిలీ ఎన్నికలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఈ రెండు అంశాల మీద జేపీసీ వేసిన బీజేపీ ఆర్ లోక్సభ బీజేపీ అంటే ఇప్పుడు లోక్సభను లీడ్ చేస్తుంది బీజేపీని కాబట్టి బీజేపీ నాకు తప్పదేమో. సో ఈ రెండు అంశాల మీద జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసిన వీళ్ళు అదానీ అవినీతి అంశం ఏదైతే అమెరికా నుంచి ప్రపంచ దేశాలన్నింటిలో అదానీ అవినీతి మీద చర్చ జరుగుతున్న క్రమంలో అపోజిషన్ పార్టీస్ నుంచి చాలా పెద్ద మొత్తంలో డిమాండ్ వస్తున్న క్రమంలో బీజేపీ అదానిని కొమ్ము గాయట్లేదు, అదానిని క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రమోట్ చేయట్లేదనే ఒక ఉద్దేశాన్ని దేశ ప్రజల ముందు ఉంచే ప్రయత్నంలో భాగంగా జేపీసీ ఎందుకు వేయట్లేదు? ఎందుకంటే అదానీ మీద జేపీసీ వేస్తే బీజేపీ ఫండింగ్ ఆగిపోతుంది, నరేంద్ర మోడీ పీఆర్ ఆగిపోతుంది, బీజేపీ రాజకీయంగా సర్వైవల్ ఆగిపోద్ది. ఎందుకంటే అదానీ చేసిన అవినీతితోనే నరేంద్ర మోదీ పీఆర్, బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ పొలిటికల్ కెరియర్ మొత్తం పెనవేసుకుని ఉన్నాయి. అందుకని రాష్ట్రంలో దేశంలో ఉన్న మెజారిటీ ప్రతిపక్షాలు జేపీసీ అదానీ అంశంలో జేపీసీ వేయాలని పట్టుబడి గొడవ చేస్తున్నా కానీ జేపీసీ వేయకుండా కాలయాపన చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జమిలీ ఎన్నికల మీద అపోజిషన్ పార్టీస్ జేపీసీ అడగలేదు. వక్ఫ్ ప్రాపర్టీస్ బిల్లు వచ్చినప్పుడు కూడా లోక్సభకి పార్లమెంట్ ముందుకి అపోజిషన్ పార్టీస్ అడగలేదు. అపోజిషన్ పార్టీలు అడగని అంశం మీద జేపీసీ వేసే బీజేపీ అపోజిషన్ నుంచి వస్తున్న డిమాండ్ని కన్సిడరేషన్లోకి తీసుకొని జేపీసీ వేయట్లేదంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఈజ్ వెరీ వెరీ క్లియర్. ఒక్కసారిగా జేపీసీ వేస్తే 31 మెంబర్స్ ఉంటారు జేపీసీలో. 21 మంది లోక్సభ నుంచి, 20 మంది లోక్సభ నుంచి, 11 మంది రాజ్యసభ నుంచి ఉంటారు. టోటల్గా 31 మెంబర్స్ ఉంటారు. అన్ని పార్టీలకు రిప్రజెంటేషన్ ఉంటుంది అందులో. అన్ని పార్టీల ఎంపీలు జేపీసీలో కూర్చొని పర్టికులర్ అంశం మీద చర్చ జరిగినప్పుడు, ఆ విషయాన్ని ఇన్ డీటెయిల్గా చర్చించినప్పుడు ఖచ్చితంగా అదానీ యొక్క అవినీతి దేశవ్యాప్తంగా తెలిసిపోతుంది. ఒక్కసారి జేపీసీ ఒక రిపోర్ట్ టేబుల్ చేసిన తర్వాత దాని మీద మళ్ళీ చర్చ జరుగుద్ది పార్లమెంట్లో. ఆ చర్చ జరిగే క్రమంలో ఖచ్చితంగా బీజేపీ యొక్క నెక్సస్ ఆర్ బీజేపీ అదానీ యొక్క క్రోనీ క్యాపిటలిజాన్ని ఎలా ప్రమోట్ చేస్తుంది, బీజేపీ అనే దానికంటే నరేంద్ర మోడీ ఎలా ప్రమోట్ చేస్తున్నాడు అనేది దేశం మొత్తం తెలిస్తే, నరేంద్ర మోదీ ఇప్పటి వరకు నా ఖావుంగా, నా ఖానే దూంగా, నాకు కుటుంబం లేదు, నేను దేశం కోసమే బతుకు, నేను ఫకీర్ అని చెప్పుకుంటాడు కదా, ఇవన్నీ దేశం ముందు ఎక్స్పోజ్ అయిపోతాయి. ఈయన ఎలా క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రమోట్ చేస్తున్నాడు, నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఏ ఏ అంశాల్లో అదానీ అవినీతి చేశాడనేది దేశం మొత్తానికి తెలిసిపోద్ది. కాబట్టి ఆ అంశం మీద జేపీసీ వేయకుండా కాలయాపన చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. కానీ జమిలీ ఎన్నికల మీద జేపీసీ ఇమీడియట్గా ఈరోజు బిల్లు ప్రవేశపెట్టారు, ఈరోజే జేపీసీ వేసేసారు. వక్ఫ్ ప్రాపర్టీస్ అంశంలో కూడా ఇదే జరిగింది. అపోజిషన్స్ అసలు కనీసం జేపీసీ కావాలని అడగకముందే వేశారు. ఇక్కడ క్లియర్ బీజేపీ ఎజెండా ఏంటంటే వాళ్ళు వెయ్యాలనుకుంటే వేస్తారు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా అపోజిషన్ నుంచో దేశంలో ప్రజల నుంచి డిమాండ్ ఉందని వాళ్ళు చెయ్యరు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. ఎందుకంటే అపోజిషన్ జేపీసీ వెయ్యండి అదానీ అవినీతి మీద అంటే వేయట్లేదు. జమిలీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద అపోజిషన్ పార్టీలు జేపీసీ అడగలేదు, వేసేశారు. వక్ఫ్ ప్రాపర్టీస్ విషయంలో కూడా అపోజిషన్ అడగకుండానే జేపీసీ వేసేసారు. సో బీజేపీ ఎజెండా చాలా చాలా క్లియర్. ప్రజాస్వామ్యబద్ధంగా అపోజిషన్ నుంచో సమాజం నుంచి వచ్చే డిమాండ్స్ వాళ్ళకు పట్టవు, వాళ్ళు చెయ్యాలనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోతారు. దేశం యొక్క అదృష్టం ఏంటంటే ఈసారి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి రావాల్సిన క్లియర్ మెజారిటీ క్లియర్ మెజారిటీ కానీ వచ్చేసి ఉండుంటే భారతదేశంలో రాజ్యాంగాన్ని ఎన్ని తూట్లు పడవాలో అన్ని తూట్లు పొడిచేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే 2014, 2019 మధ్యకాలంలో మనం చూసాం ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూల్చబెట్టారు. జ్యుడిషియరీ మొత్తాన్ని వాళ్ళ కబంధ తీసుకొచ్చి ఎన్జాక్ని తీసుకొచ్చి జ్యుడిషియరీని చంపేసే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఆ బిల్లును కొట్టేసి దేశంలో న్యాయ విభాగాన్ని ఎలా కాపాడింది అనేది. లేకపోతే వాళ్ళ దగ్గర కంప్లీట్ అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న క్రమంలో దేశంలో ఉన్న ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ బీజేపీకి అగెనెస్ట్గా ఎవరన్నా మాట్లాడితే
వాళ్ళ మీద అర్బన్ నక్సల్ బ్రాండ్ వేయడం, యాంటీ నేషనల్ బ్రాండ్ వేయడం అవనివ్వండి, లేకపోతే టెర్రరిస్టులు అనే బ్రాండ్ వేసేసి సమాజంలో ఉన్న వివిధ వర్గాల వాళ్ళని బీజేపీకి అగెనిస్ట్గా ఉండే వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టారో చూసాం. తర్వాత పొలిటికల్గా వాళ్ళకి అపోనెంట్స్ అవనివ్వండి, లేకపోతే పొలిటికల్గా వాళ్ళ గ్రిప్ని ఇంకా పెంచుకునేదానికి అవనివ్వండి, లేకపోతే పొలిటికల్గా ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచుకొని ముందుకెళ్లే క్రమంలో అపోజిషన్ పార్టీ లీడర్స్ కొంతమందిని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకి మెజారిటీ ఉన్న అబ్సల్యూట్ మెజారిటీ లోక్సభలో ఉన్న క్రమంలో వేరే పార్టీలకు సంబంధించిన లీడర్ల మీద అవినీతి బ్రాండ్ వేసి వీళ్ళలో తీసుకొచ్చి ముఖ్యమంత్రిని ఎలా చేశారు చూసాం. అస్సాం చీఫ్ మినిస్టర్ ఫర్ దట్ మ్యాటర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర అజిత్ పవార్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వేరే పార్టీల నుంచి తీసుకొచ్చి ఏజెన్సీలను అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎలా బలపడ్డారనేది. ఈసారి అదృష్టం ఏంటంటే వీళ్లకు అబ్సల్యూట్ మెజారిటీ లేకపోవడం వల్ల కొంచెం కొద్దిపాటి మైనారిటీ గవర్నమెంట్ ఉంది కాబట్టి కొంచెం ఆగుతున్నారు వీళ్ళు. లేకపోతే దేశంలో ప్రజాస్వామ్యబద్ధమైన వాదన ఏదైనా వచ్చిందంటే దాన్ని బీజేపీ అసలు కన్సిడరే చేయదు. అలాంటిది 2 అంశాల మీద అడగకుండానే జేపీ చేస్తున్నారంటే బీజేపీ ఎక్కడో దగ్గర ఇప్పుడు డెమోక్రటిక్ మేనర్లో ఎంతో కొంత వెళ్ళకపోతే మనకి ఇబ్బంది అవుద్దని మొసలి కన్నీరు కారుస్తూ నటిస్తూ ఉంది. బీజేపీ ఒక రియల్ ఫేస్ని బయటకి ఎగ్జాక్ట్గా చూపించకుండా కొంచెం నటిస్తుంది, మెజారిటీ లేదు కాబట్టి. అదే వాళ్ళు అనుకున్నట్టు 400 సీట్లు వచ్చి ఉంటుంటే ఈ పార్టీకి దేశంలో రాజ్యాంగంలో వాళ్ళకి ఇబ్బంది కలిగించే అంశాలన్నింటినీ అమెండ్ చేసి పెడతావు వేసేవాళ్ళు. వాళ్ళకి అసలు మెజారిటీ లేకపోయినా 1 నేషన్ 1 ఎలక్షన్ అని ఎగురుతున్నారు. టు బీ హానెస్ట్, కొద్ది పార్టీలు సపోర్ట్ చేయకపోతే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్ పాస్ అవుతుంది జేపీసీ ఎలాంటి రిపోర్ట్ ఇచ్చినా కానీ. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన 360 లోక్సభ ఎంపీలు లేరు, దగ్గరగా 360 కావాలి 2/3 మెజారిటీతో పాస్ కావాలంటే. రాజ్యసభలో వాళ్ళ మిత్రపక్షాలు అందరూ కలుపుకుంటే 125, కానీ రాజ్యసభలో 2/3 మెజారిటీ కావాలంటే మోర్ దెన్ 160 మెంబర్స్ సపోర్ట్ కావాలి. సో 2 సభల్లో వాళ్ళకు 2/3 మెజారిటీ లేదు కాబట్టి ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్ పాస్ అయ్యేదానికి కొంచెం కష్టమే అనుకోవాలి. అంటే అన్లెస్ అపోజిషన్ పార్టీస్ హోల్ హార్టెడ్గా కొంతమంది సపోర్ట్ చేయకపోతే తప్ప. అయితే ఇక్కడ మెయిన్ ఎజెండా జేపీసీ. అదానీ అంశంలో ఎందుకు వేరే అంటే అదానీ అవినీతి ఒక్కసారిగా దేశం మొత్తానికి జేపీసీసీ ఎక్స్పోజ్ చేయగలిగితే నరేంద్ర మోడీ ఎంత పెద్ద అవినీతిపరుడో దేశానికి తెలుస్తుంది, బీజేపీ ఎంత పెద్ద అవినీతి పార్టీ దేశానికి తెలుస్తుంది, అదానీ అవినీతి చేసిన డబ్బుని బీజేపీకి ఎలా ఫండ్ చేశాడో దేశానికి తెలుస్తుంది. ఇవన్నీ తెలిస్తే నరేంద్ర మోదీ బయటకు వచ్చి గొప్పలు చెప్పేదానికి ఆస్కారం ఉండదు. నా ఖావుంగా నా ఖానే దూంగా అనే నినాదం వర్కౌట్ అవ్వదు. నా కుటుంబం లేదు, నేను దేశం కోసమే చెప్తున్నా అంటే ఎవరు నమ్మరు. అందుకనేసి అదానీ అంశాన్ని స్పేర్ చేసేసి మిగిలిన అంశాల మీద అపోజిషన్ అడిగినా అడగకపోయినా కంటి తుడుపు చర్యగా జేపీసీ వేసుకుంటూ ముందుకెళ్తారు వీళ్ళు. అదే అదానీ అంశంకి వచ్చేసరికి తలకిందులు కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసి దేశం మొత్తం గగ్గోలు పెట్టినా జేపీసీ వెయ్యరు వీళ్ళు. అది చాలా క్లియర్గా ఈ 2 అంశాలు వర్క్స్ ప్రాపర్టీస్ యాజ్ వెల్ యాజ్ మనకు జమిలీ ఎన్నికలకు సంబంధించిన వాటిలో జేపీసీ వేశారు. అదానీ అంశంలో అడిగినా వేయట్లేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. బీజేపీ ఎక్కడో దగ్గర అదానీ అంశంలో జేపీసీ వేస్తే బీజేపీ కరప్ట్ ఫేస్ బయట ప్రపంచానికి తెలుస్తుంది. ఆ కరప్ట్ ఫేస్ బయట ప్రపంచానికి తెలియద్దంటే ప్రపంచం మొత్తం అదానీ అవినీతి గురించి మాట్లాడినా దేశంలో మాత్రం అదానీ అవినీతి మీద చర్చ జరగకూడదు. అందుకనే జేపీసీ వేయట్లేదు. థ్యాంక్ యూ.